ఆర్యవేశ మహాసభ 9వ కార్యవర్గ సమావేశానికి చేసినటువంటి ఆర్యవేశ సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది రాష్ట్రం నలుమూలల నుండి ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ కార్యవర్గ సభ్యులైతేనేమి, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంతో వ్యయ ప్రయాసాలు ఉన్నట్టు సమావేశానికి రావడం, అది మన కులదేవత, మన ఆరాధ్య దేవత, మన తల్లి వాసవి మాత పాదాల చెంత వాసవి ధాంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, వాసవి ధాం కార్యక్రమం మనకు ఇక్కడ వసతి భోజనం కల్పించడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు, సభాధ్యక్షులు చిన్ని రామచంద్రనాథ్ గారికి, బిల్డింగ్ కమిటీ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి గారికి, అలాగే మహాసభ మాజీ అధ్యక్షులు నాగబాబు గారికి, విఠా రమేష్ గారికి, సీతల రాయసభ గారికి, గువాడి చంద్రశేఖర్ గారికి, కొండాడు రామరెడ్డి గారికి, కొండ సంజయ్ గారికి, అలాగే మన మహాసభలు గారికి, అలాగే మహాసభ యువజన సంఘాల అధ్యక్షుడు సభ్యులు వాడప్రసాద్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము మారుతున్న కాలానుగుణంగా మహాసభలు కూడా మార్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మనం ఓల్డ్ మోడల్తో పోతే మనము కూడా కాలానుగుణంగా మనం కూడా ఆర్యవేశ మహాసభలో చాలా మార్పులు తీసుకురావాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదా, ఉద్యోగం వస్తేనే రోజు 2 గంటలు కూడా పనిచేయాలి, 8 గంటలు 9 గంటలు పనిచేయాలి, 2 గంటలు కూడా పనిచేయాలి. కాబట్టి కాలానుగుణంగా మనము అందులో చాలా మహాసభ పైలాన్ని కూడా కొద్ది మార్పులు చేసి ముందుకు తీసుకుపోతే తప్ప మన ఆర్యవేశ మహాసభ ఉనికి మనుగడకు ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సభ్యులందరూ కూడా ఇక్కడ మహాసభలో ఉన్న సభ్యులు ఎవరు కూడా తక్కువ వాళ్ళు ఎవరు లేరు. అంతా వారి వారి గ్రామాల్లో, వారి వారి నగరాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నారు. కానీ దాన్ని బాధ్యతగా తీసుకొని, అంటే మనము ఇప్పుడు చిన్న వాసవిలోకే వైజాగ్ 1 కట్టారు, తిరుపతిలో 2 కట్టారు, విజయవాడలో 1 కట్టారు, 4 బిల్డింగ్లు కట్టారు. మనం ఆర్యవేశ మహాసభ తరఫున ఒక బిల్డింగ్ కట్టడానికి మనం బిల్డింగ్ అంటున్నాం. కాబట్టి ఒక్కొక్క జిల్లాకు 30 లక్షల రూపాయలే, 9 కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఆయన చెప్పాడు పెద్ద నా జిల్లా సురేష్ గారు, నిన్న కూడా నాతో సాయంత్రం విజయవాడ బిల్డింగ్ అక్కడ కూర్చొని మాట్లాడాము. ఆయన చెప్పాడు నా జిల్లాలో నేను 25 లక్షలు కలెక్షన్ చేసిస్తాను. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మా జిల్లాలో మేము 25 లక్షలు కలెక్షన్ చేసిస్తామంటే వాడుకున్న మహాసభ డబ్బులు కూడా తిరిగి డిపాజిట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాది బాధ్యత, మన మహాసభ గౌరవాన్ని మనం పెంచాలి అనుకున్నప్పుడే అది బాధ్యత అవుతుంది. లేదా పదవులు తీసుకొని విజిటింగ్ కార్డులో, లెటరేట్లలో పేర్లు ఎక్కించుకొని మన ఇంట్లో మన వ్యాపారం, మన పిల్లలు, మన సంసారం చూసుకుంటే ఆర్యవేశ మహాసభ ఎక్కడ ఉందంటే అక్కడే ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను, పదవులు కావాలనుకున్న వాళ్ళు, పదవులు చేయాలనుకున్న ఆసక్తి ఉన్న వాళ్ళు అందరూ కూడా బాధ్యతగా పనిచేస్తే మన మహాసభ గౌరవాన్ని ఇనుమడింపజేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన మహాసభ ఉన్నత స్థాయికి గతంలో మహాసభ పూర్వవైభవం ఎలా ఉండిందో అలాంటి వైభవాన్ని తీసుకురావాలి. ఈ మహాసభకు ఈ స్టేట్ డిబేట్ అయినా నుంచి మనకు ఒడిదుడుకులతో స్టార్ట్ అయింది. అలాగే తర్వాత ఒడిదుడుకులతో స్టార్ట్ అయిన తర్వాత
తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఒడుగుదుడుకులు స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి ఒడుగుదుడుకుల మధ్యలో మహాసభ కొద్దిగా ఇబ్బంది పరిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళీ స్టెబిలైజ్ అయింది, పరిస్థితి సానుకూలంగా ఉంది. మళ్ళీ మనం మహాసభ వైపు తీసుకొచ్చే బాధ్యతలు పెద్దలు టీజీ వెంకటేష్ గారు వారు విజయస్కంధాలను చేసుకొని మరి మహాసభను సక్రమైన పద్ధతిలో నడపడానికి మన సుబ్బరాయుడు గారు బిల్డింగ్ బాధ్యతలు అప్పచెప్పారు. వారు డబ్బులు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా వారు బిల్డింగ్ మనీ ఆపకుండా పనిచేస్తారు. మనం చేయాల్సిన బాధ్యత అంతా కూడా మన జిల్లాలో డబ్బులు వసూలు చేసి ఎంత వసూలైతే అంత డైరెక్ట్గా రసీదు రాసి ఒక కోడ్ ఇస్తారు, బ్యాంక్ కోడ్, బ్యాంక్కి స్కీమ్ చార్ట్ ఇచ్చేసేసి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్ అయిపోతాయని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే రేపు వచ్చే మహాసభ అధ్యక్ష పదవి రాయలసీమలో వస్తుంది 2026-28 గాను. నేను కూడా పెద్దలు టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో అలాగే మహాసభ అధిష్టానం అధ్యక్షులు